సాక్షి వచ్చేటప్పటికి ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణని ప్రధానంగా హైలైట్ చేసింది. పెత్తందారీ పోకడలు అంటరానితనమే అంటూ కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కర్ స్ఫూర్తి. సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 77 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరితెగించిన దురహంకారులు పెత్తందారులు. పేద కులాలు ఎప్పటికీ తమ పనివారిగా సేవకులుగానే ఉండాలట. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు. తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్టు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు. వారు పాటించే అంటరాంతనానికి అబద్ధాలతో అందమైన మేకప్, పేదల చదువులు ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు. మన 56 నెలల పాలనలో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం. మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది. 206 అడుగుల ఎత్తులో ఘనంగా సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ అన్నట్టు వార్తను హైలైట్ చేస్తూ, ఎప్పటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో పెత్తందారుల పార్టీలకు, పెత్తందారుల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలని సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పినందుకు గర్విస్తున్నా అంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే రామోజీ నీ రాతలు నీచం అంటూ జాలేస్తోంది. అంబేద్కర్